టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపుతోంది. గత 3 ఏళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూనే వస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ని గత ఏడాది దీపావళికి రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు చరణ్ బర్త్డే గిఫ్ట్గా ఈ సాంగ్ని తీసుకొచ్చారు. కాగా ఈ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేస్తూ గతంలో ఇప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్లో రంగురంగుల భవనాలు కనిపిస్తున్నాయి. ఆ భవనాలన్నీ సెట్ అని, కానీ సాంగ్లో చూడడానికి నిజమైన ఇల్లు ఒరిజినల్ లొకేషన్లో తీసినట్లుగా తెలుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సెట్ నిర్మించడం కోసం శంకర్ ఏకంగా 16 కోట్లు ఖర్చు చేశారని ఫిల్మ్ నగర్లో కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ జరగని సాంగ్ మాత్రం యూట్యూబ్లో పెద్ద అరాచకం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 1 గంటలో రికార్డు వ్యూస్ను సాధిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ రికార్డులను ఉచ్చకోతకు వస్తోంది ఈ పాట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సాంగ్కి ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ప్రభుదేవ శంకర్ కాంబినేషన్ అంటే ఆడియన్స్లో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ లాంటి డ్యాన్సర్ కూడా తోడు కావడంతో అంచనాలు మరింత రెట్టింపని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ తన 16వ సినిమాని చేయనున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ గారు నటించనున్నారు.